హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ ఎగ్ ఫ్రై. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినేటువంటి ఎగ్ ఫ్రైని సింపుల్గా ఈజీగా చేసుకునే విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ను అందులో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 ఎగ్స్ను బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ అండ్ ఆనియన్స్ను బాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెమే వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు అలాగే పోపు దినుసులను వేసుకోవాలి. పోపు దినుసులు ముందే వేసుకుంటే కొంచెం మాడినట్లు అనిపిస్తుంది, అందుకోసమని నేను మిడిల్లో యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు ఎగ్ స్మెల్ అంతా పోయి మంచి వాసన వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, మన ఎమ్మీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ. ఇందులోకి ముందుగా రెడీగా ఉన్న అన్నంను యాడ్ చేసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు. అలాగే చపాతీలోకి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.